తన సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి 3 నెలలకోసారి పర్యటిస్తున్నారు. వచ్చిన ప్రతిసారి 3 రోజుల పాటు పర్యటించి ఆయా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. ఈసారి సీఎం పర్యటన మాత్రం కుప్పం చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ఇక 1-2 కాదు, ఏకంగా 30 భారీ పరిశ్రమలు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడులతో కుప్పానికి వచ్చాయి. శుక్రవారం ఈ ప్రాజెక్టులకు ఎంఓయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. వీటితో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా 47,539 మందికి ఉద్యోగాలు రానున్నాయి. పౌల్ట్రీ రైతులకు లాభం చేకూర్చే చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ఏబీఐఎస్ ప్రోటీన్ సంస్థను 167 పారిశ్రామిక ప్లాట్లతో తీర్చిదిద్దిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం ప్రారంభించారు. అలాగే 7,489 మంది ఎస్సీ ఎస్టీల ఇళ్లపై 28 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను ప్రజలకు అంకితం చేశారు. 5 రెస్కో సబ్స్టేషన్లను చంద్రబాబు ప్రారంభించారు. 46,000కు పైగా బీసీ, ఓసీ కుటుంబాల ఇళ్లపై 559 కోట్లతో సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే లక్ష్యంలో భాగంగా 118 కోట్లతో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్ డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 6 దశాబ్దాల కంగుంది భూ సమస్యకు సీఎం పరిష్కారం చూపారు. ఇక మరోవైపు కుప్పం ఆసుపత్రిలో సిటీ డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. కుప్పంలో 118 కోట్లతో అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా మారేందుకు ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత్, దక్షిణ కొరియా తరహాలోని ఏపీ, కొరియా మధ్య బంధం బలపడుతుంది అన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి పెట్టుబడులు రాయబారులేనని అన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాసాంధ్రుల డయాస్పోరాలో పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు విజయాలు సాధించినప్పుడు, వ్యాపారాలను, వాణిజ్యాన్ని ప్రారంభించినప్పుడు, పేరు ప్రఖ్యాతులు పొందినప్పుడల్లా రాష్ట్రానికి ప్రతినిధులుగా వారిని చూసి గర్వపడుతూ ఉంటామని లోకేష్ చెప్పారు. ప్రవాసాంధ్రులు ఉన్న చోటల్లా రాష్ట్ర అభివృద్ధి గాథలు చెప్పాలి అనిపిస్తోంది అన్నారు. ఏపీలో పెట్టుబడులు, వాణిజ్యం చేపట్టేందుకు ఉన్న వనరులు, అవకాశాల గురించి కొరియాకు వివరించాలి అని వారిని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారికి, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూసేవారికి వేగవంతమైన అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కొరియన్లకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దేశ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించాలని అన్నారు. దేశానికి దూరంగా నివసిస్తున్న తెలుగు వారిని చూసినప్పుడల్లా సంతోషంగా, గర్వంగా భావిస్తున్నానని అన్నారు లోకేష్. కష్టపడే మనస్తత్వం, నైపుణ్యం, సంకల్పం ద్వారా భారతదేశానికి గౌరవం తెస్తున్నారని ప్రశంసించారు. దక్షిణ కొరియా అభివృద్ధికి ప్రయాణం ఆంధ్రప్రదేశ్కు ప్రేరణగా అభివర్ణిస్తున్నారు. ఇక శాంసంగ్, హుండాయ్, ఎల్జీ, కియా వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి అన్నారు. సంపద కేవలం ప్రకృతి వనరుల ఆధారంగానే రాదని, శ్రమ, ఆవిష్కరణలు, శాస్త్రీయ దృక్పథం, తపన ద్వారానే వస్తాయని తెలియజేశారు. ఉపాధి హామీ స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికి మిషన్ గ్రామీణ పథకం అమల్లో ఏపీ తొలి రోజే రికార్డు స్థాయిలో కూలీలకు పనులు కల్పించి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి ప్రశంసలు అందుకుంది. ఢిల్లీ నుంచి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ధి మంత్రులు, ఉన్నతాధికారులతో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతన పథకం అట్టహాసంగా ప్రారంభం కావడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వ పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 25,863 కోట్లను మొదటి విడతగా విడుదల చేశారు. నూతన పథకం పరివర్తన అత్యంత సాఫీగా సాగింది అని, ఎక్కడ సాంకేతిక కార్యాచరణ లోపాలు తలెత్తకపోవడం శుభ పరిణామమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మొదటి వారంలోనే దేశంలోని మెజారిటీ గ్రామ పంచాయతీల్లో పనులు మొదలయ్యాయని, లక్షలాది మంది చేతులకు పని దొరికిందని వివరించారు. ఈ క్రమంలోనే తొలి రోజే అత్యధికంగా ఉపాధి కల్పించిన ఏపీ, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యూట్యూబ్లో దూషించడంతో పాటు ఏలూరులో జరిగిన సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై ఫిర్యాదులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 4 సార్లు అరెస్ట్ చేయగా కోర్టు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా ఆయన 5వ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసారి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. కోర్టు ఆయనకు ఈ నెల 18 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక పవన్ కళ్యాణ్ పై రావణ్ అసభ్య దూషణలు చేశారంటూ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ కృష్ణ జిల్లా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రావణ్ పై పలు సెక్షన్లతో పాటు ఉపా చట్టంలోని సెక్షన్లు 13, 39 కింద అభియోగాలు మోపారు. ఇక శనివారం సాయంత్రం ఆయన అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గాన ఆదివారం గన్నవరానికి తీసుకొచ్చారు. అరెస్ట్ సమాచారాన్ని ఆయన సతీమణి అనూషకు తెలియజేశారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రావణ్ కు వైద్య పరీక్షలు చేయించారు.
ఇక అనంతరం పోలీసులు స్టేషన్లో సాయంత్రం వరకు విచారించి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. ఇక ప్రశ్న పేరుతో రావణ్ చేసిన ప్రతి వీడియోలోనూ విద్వేష ప్రసంగం ఉందని పోలీసుల తరపు న్యాయవాది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బైరా రామకోటేశ్వరరావు తెలియజేశారు. ఆదివారం రాత్రి కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రావణ్ ఇప్పటి వరకు 5,100 వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారని, మావోయిస్టు నేతలు హిడ్మా కె సాంబయ్యను ఎన్కౌంటర్ చేసిన తర్వాత యువతను విద్యార్థులను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియోలు కూడా వాటిలో ఉన్నాయని డీఓపీ పేర్కొన్నారు. ఏపీఎస్ ఆర్టీసీని బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని, ప్రైవేటు విద్యుత్ బస్సుల నిర్ణయాన్ని విరమించుకుని విద్యుత్ బస్సుల నిర్వహణను చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు కోరారు. ఆర్టీసీ యాజమాన్యంతో ఇవాళ జరిగే చర్చలకు సంబంధించిన అంశాలు, డిమాండ్ల విషయమై విజయవాడలోని సంఘ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ఇక ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల జేఏసీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో సమీక్ష నిర్వహించారు. స్త్రీ శక్తి బస్సుల సంఖ్యను పెంచాలని, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలియజేశారు. మరో 30 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచాలని తీర్మానించినట్లు తెలియజేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు 3 రోజుల పాటు అమరావతి సచివాలయ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. దీన్ని ఇవాళ ఉదయం 3 బ్లాకుల్లోని ఏపీ సచివాలయ సంఘం హాల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తదితరులు పాల్గొననున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు, ఆన్లైన్లో సబ్మిషన్, కొత్త ఓటర్ల ఎన్రోల్మెంట్, ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించనున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి ఆచూకీ లభించగా మిగిలిన 6 కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ నెల 1న మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లో బయలుదేరి సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సముద్రంలో పరిస్థితిని తెలియజేశారు. శనివారం నాటికి ఇంటికి తిరిగి వచ్చేస్తాము అని చెప్పారు. కానీ వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారికి ఫోన్లు చేశారు. స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో ఆందోళన చెంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సహాయ బృందాలను రంగంలోకి దించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టగా బోటు ఆచూకీ లభించలేదు. అయితే బోటు యజమాని కారీ చిన్నను ఓ రవాణా నౌకా సిబ్బంది కాపాడారు. కాగా మిగిలిన 6 మత్స్యకారుల కోసం నావీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్ బలగాలు గాలిస్తున్నాయి. కాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మత్స్యకారులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉపాధి హామీ పథకాన్ని దుర్వినియోగం చేయడంలో సమగ్ర శిక్షణ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆరితేరిపోయాడు. ఈ పథకం కింద కోట్ల ప్రభుత్వ నిధులను అప్పనంగా దోచుకోవడానికి భారీ స్కెచ్ వేశాడు. దీనికోసం నకిలీ శాంక్షన్లు, ఎంబుక్లు సృష్టించాడు. ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేశాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, రావూరు, దగదర్తి, చిల్లకూరు, గూడూరు, కోవూరు, కొడవలూరు, నెల్లూరు రూరల్ మండలాల్లో పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం కోసం సుమారు 20 కోట్ల మేర ఉపాధి మెటీరియల్ నిధులతో కలెక్టర్ పనులు మంజూరు చేసినట్లు సదరు కాంట్రాక్టు ఉద్యోగి నకిలీ పరిపాలన ఆమోద పత్రాలు పుట్టించాడు. వాస్తవానికి ఉపాధి పథకంలో గత 2 ఏళ్లుగా పశుసంవర్ధక శాఖ ద్వారా మినీ గోకులాలు, పంచాయతీరాజ్ ద్వారా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు తప్ప ఇతర పనులు చేపట్టలేదు. అయితే ఈ ఉద్యోగి మాత్రం లేని పనులు మంజూరైనట్లు పత్రాలు సృష్టించడంతో పాటు నిర్మాణాలు చేపట్టకుండానే ఉపాధి పథకానికి ప్రోగ్రాం అధికారిక ఉన్న ఎంపీడీఓల లాగిన్లోకి చొరబడి చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారంలో కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఆయనతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉద్యోగి గతంలో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారు. ఆ అనుభవాన్ని ఉపయోగించుకుని ఎన్ఐసి పోర్టల్లో ఐడీలు క్రియేట్ చేశాడు. ప్రతిపాదనలు పంపకుండానే కలెక్టర్ పనులు మంజూరు చేసినట్లు ఆ ఐడీలు పీడీ లాగిన్లోకి వచ్చేలా చక్రం తిప్పారు. డ్వామా కార్యాలయంలోని కొందరు సిబ్బంది ఆయనకు సహకరించారని సమాచారం. కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలి ఆచూకీని టీటీడీ కనుగొంది. ఆ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ వృద్ధురాలు అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వస్తూ ఉండగా ఓ భక్తురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఉన్న ఆడియో ద్వారా ఆ వృద్ధురాలికి 116 ఏళ్ల వయసు అని, శ్రీవారి దర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తుంది అనే వివరాలు వెల్లడయ్యాయే తప్ప ఊరు పేరు తెలియలేదు. ఆ వీడియో పలు సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అయింది.
ఇదే అంశంపై వార్తలు కూడా రావడంతో సీఎం చంద్రబాబు కూడా ఆ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. 116 ఏళ్ల వయసు కూడా ఆమె భక్తికి అడ్డు కాలేకపోయింది అని. ఆ వృద్ధురాలు కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేసే విషయమని కొనియాడారు. ఇక ఈ భక్తురాలు తమిళనాడుకు చెందిన నవనీతమ్మ అని తిరుపతిలోని జీవకోనలో బంధువుల నివాసంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో తన విజ్ఞప్తిపై స్పందించి వృద్ధ భక్తురాలిని గుర్తించిన విజిలెన్స్ అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నానని, నవనీతమ్మకు ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. ముంబై మహానగరంతో సహా సమీప జిల్లాలో రెండో రోజు కూడా భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. చెట్లు, భవనాల స్లాబ్లు కూలడంతో 4 ప్రాణాలు కోల్పోయారు. నగరంలో 24 గంటల వ్యవధిలో 20, లోతట్టు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విఖ్రోలీలో అత్యధికంగా 31.06 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక దాంతో విమాన సేవలతో పాటు అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలను అంతరాయం కలిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భద్రతా కాన్వాయ్కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆ కాన్వాయ్ నగర శివార్లోని బాంద్రా ప్రాంతంలో వెళ్తుండగా దాని ఎదుట ఓ భారీ వృక్షం కూలిపోయింది. ఆ వాహనాలకు ఏమీ కానప్పటికీ ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తెలంగాణ భవిష్యత్తు ప్రగతికి హైదరాబాద్ మహానగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, నిర్వహణ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఫేజ్ 2 నిర్మాణానికి తక్షణమే పరిపాలన ఆర్థిక ఆమోదం తెలపాలి అని, ఫేజ్ 1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ 2 అంశాలు పరస్పరం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి అన్నారు. ఈ మేరకు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డిలకు సీఎం వేరువేరుగా లేఖలు రాశారు. మెట్రో ప్రాజెక్టు అమల్లో జరిగే ఆలస్యం వల్ల ప్రతి నెల ధరల పెరుగుదల, వడ్డీ భారం, నిర్మాణ సామగ్రి వ్యయం పెరిగి ప్రాజెక్టుపై వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉందని లేఖల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ విషయంలో కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం కోరారు. ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలతో స్వయంగా మాట్లాడి పెండింగ్లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 23న అశ్విని వైష్ణవ్తో, 24న మనోహర్ లాల్ ఖట్టర్తో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో జరిగిన కీలక సమావేశాలను లేఖలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 బదిలీ, ఫేజ్ 2 విస్తరణపై ఎంతో విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు వాటిలో ఒక్కటి కూడా అమలులోకి రాలేదు అంటూ అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మాణ లోపాలను దాచి ప్రజలు, రైతులను తప్పుదో పట్టించేలా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టును రాజకీయ ప్రచార సాధనంగా మార్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ఆ పార్టీదేనని మండిపడ్డారు. కన్నేపల్లి పంపు హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోయవచ్చు అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా వాస్తవమని స్పష్టం చేశారు. పంపులు ఆన్ చేయడం సాధ్యం కాదు, అసలు చేయలేమని, శాస్త్రీయ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో నీటి నిల్వ చేయరాదు అని జాతీయ డ్యాం భద్రతా సంస్థ స్పష్టంగా ఆదేశించింది అన్నారు. 3 బ్యారేజీల పునాదుల్లో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు తేల్చింది అని స్పష్టం చేశారు. కాళేశ్వరం సమస్యను రాజకీయ కోణంలో కాకుండా ఇంజనీరింగ్ కోణంలో చూడాలి అని ఉత్తమ్ సూచించారు. ఇది ఒక్క పిల్లర్ సమస్య కాదు, ఒక్క గేట్ సమస్య కాదు, మొత్తం మేడిగడ్డ బ్యారేజీ పునాది వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. లోపాలను సరిచేయకుండా వీటిని నిల్వ చేస్తే భద్రాచలంతో సహా దిగువ ప్రాంతాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అని చెప్పారు. ఇక ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదు అని తెలియజేశారు. కేసీఆర్పై కక్షతో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమపై కక్షతో తెలంగాణ రైతులకు శిక్ష విధిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో నిర్మించిన కన్నేపల్లి పంపు హౌస్ ను కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి అని కేటీఆర్ అన్నారు. సరిగ్గా ఎన్నికల ముందు కేసీఆర్ పేరు ప్రతిష్టలను బాధ్యం చేయడానికి ఎవరో కావాలని పనిచేశారు అనే బలమైన అనుమానం తమకు ఉంది అన్నారు. కుంగిన 2 పిల్లర్ల బాక్స్ ను పూర్తిగా మళ్లీ నిర్మించడానికి అయ్యే ఖర్చు 400 కోట్లు మాత్రమేనని తెలియజేశారు. ఈ ఖర్చు మొత్తాన్ని తామే భరిస్తామని, ప్రభుత్వానికి ₹1 భారం పడకుండా రిపేర్ చేసి ఇస్తామని నిర్మాణ సంస్థ L&T ముందుకు వచ్చింది అని గుర్తు చేశారు. ఇక అయినా 31 నెలలుగా రిపేర్ చేయనివ్వకుండా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటోంది అని ప్రశ్నించారు. ఇక కన్నేపల్లి వద్ద ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతోంది అని కేటీఆర్ అన్నారు. కేవలం వారం రోజులు కేసీఆర్ కు సమయం ఇచ్చి ఎస్సీ, ఈఈ, డిఈఈ, ఏఈఈలను అప్పగిస్తే రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో నీటిని నింపుతాము అని అన్నారు. ప్రభుత్వం దురుద్దేశంతోనే మోటార్లు ఆన్ చేయడం లేదని ఆరోపించారు.
హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో నివాసం ఉండే ఓ చిరుద్యోగి ఆదివారం సెలవు కావడంతో ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసి ఇవ్వాలని అనుకున్నాడు. తమ ప్రాంతానికి చెందిన బూత్ స్థాయి అధికారి ఎవరు, ఎక్కడా కలవాలి అంటూ బస్తీ అంతా అడగడం మొదలుపెట్టాడు. కానీ మధ్యాహ్నం వరకు జాడ కనిపెట్టలేకపోయాడు. చివరకు రాజకీయ పార్టీ నాయకుడిని కలిస్తే ఇంటి నెంబర్ ఆధారంగా మీ ప్రాంత BLO ఫలానా కమ్యూనిటీ హాల్లో ఉన్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లి ఫారం తీసుకోవాల్సి వచ్చింది. ఇది హైదరాబాద్తో పాటు పలు పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ మొదలై 10 రోజులైనా పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. పలువురు BLOలు ఇంటింటికి వెళ్లకుండా కమ్యూనిటీ ఫంక్షన్ హాళ్లు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కార్యాలయాల్లో కూర్చొని ఓటర్లనే అక్కడికి రావాలని సమాచారం ఇస్తున్నట్లు పలుచోట్ల ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఉద్యోగులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటర్ల వివరాలను నేరుగా ఇంటి వద్దే ధృవీకరించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారం నమోదు చేయడం, అవసరమైతే పత్రాలపై అవగాహన కల్పించడం BLOల బాధ్యత. తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా BLOలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటు పలు పట్టణ ప్రాంతాల్లో ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేసేందుకు వైద్యులను, అధ్యాపకులను ఆకర్షించడానికి ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్సెంటివ్ మోడల్ అద్భుత ఫలితాలు ఇస్తోంది. ఇక్కడ సేవలు అందిస్తున్న అధ్యాపకులకు జీతంతో పాటు భారీగా అదనపు ఆర్థిక పారితోషికాలను అందిస్తూ ఆ రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. తెలంగాణలోనూ కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు బృందం ఏపీ, ఒడిశాలో పర్యటించింది. అక్కడి విధానాలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఇక్కడి మారుమూల జిల్లాలో డాక్టర్ల కొరతను అధిగమించడానికి ఏపీ, ఒడిశా మోడళ్లను స్వల్ప మార్పులతో అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఒడిశాలో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 14 అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలలు, 2 PG కోర్సుల కోసమే కేటాయించారు. వీటిలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండేది. దీన్ని అధిగమించేందుకు ముఖ్యంగా కొత్త కళాశాలలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 15 నుంచి 20% వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో అధ్యాపకులను నియమించుకున్నారు. జిల్లాల దూరం, గిరిజన జనాభా, రవాణా సౌకర్యాల ఆధారంగా ఒడిశా ప్రభుత్వం ప్రాంతాలను 3 జోన్లుగా విభజించింది. వారు పనిచేసిన జోన్ను బట్టి అదనపు ప్రోత్సాహకాలను కల్పించింది. కాలపరిమితితో కూడిన కెరీర్ అడ్వాన్స్మెంట్, డైనమిక్ అజూట్ కెరీర్ ప్రోగ్రెస్ పథకాలను అమలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన కాలానికి PG కౌన్సిలింగ్ అడ్మిషన్లో ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో కీలక సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు నుంచి ఏకీకృత వ్యవస్థలు కేంద్రంగా సులభతర పాలన వరకు కీలకమైన మార్పులు ఎన్నో చేపట్టనుంది. ఇందుకోసం 71 ఏళ్ల నాటి GHMC 1955 చట్టం స్థానంలో 3 కార్పొరేషన్లు కలిపి కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ మేరకు క్యూర్ ముసాయిదా బిల్లు విడుదల చేసింది. పెరిగిన విస్తీర్ణం, జనాభా అవసరాలు, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా సమగ్ర సమర్థవంతమైన డిజిటల్ ఆధారిత నగరపాలనా వ్యవస్థగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. క్యూర్ పరిధిలో వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కోసం సీఎం రేవంత్ అధ్యక్షతన ప్రత్యేకంగా క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదా బిల్లుపై పౌరులు, పట్టణాభివృద్ధి నిపుణులు, పరిశ్రమలు, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 24లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని కోరింది. GHMC, MMC, CMC వెబ్సైట్లలో ఉన్న ముసాయిదా బిల్లును పరిశీలించవచ్చు అని తెలిపింది. క్యూర్ పరిధిలో ఆస్తి పన్ను మదింపులో కీలక సంస్కరణను ముసాయిదా బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం GHMC పరిధిలో వార్షిక ఆదాయ ఆధారంగా ఆస్తి పన్ను మదింపు జరుగుతోంది. అయితే ఇప్పుడు క్యూర్ పరిధి అంతటా మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను విధానం తీసుకురానున్నారు. ఎంతో పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకైనా మంచిదని తన ఆస్తులు, బినామీల పేరిట ఉన్న ఆస్తులు, ఎవరెవరి వద్ద నుంచి తనకు ఎంతెంత సొమ్ము రావాలి, ఎవరెవరికి ఏమేం ఇవ్వాలి అనే వివరాలన్నీ ఓ డైరీలో రాసుకున్నారు. అంతేకాదు తనకేదైనా అయితే ఈ ఆస్తులు ఎవరెవరికి ఎంతెంత చెందాలో కూడా రాశారు. ఈ వివరాలను ఫోటో తీసి వాట్సాప్లో తన 2 కుమారులకు పంపారు. ఆ డైరీ, వాట్సాప్లో పంపిన ఫోటోలతో భారీ ఆస్తుల గుట్టు రట్టయింది. 2 రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడిన పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ DSP సంకిరెడ్డి భీమ్రెడ్డి వ్యవహారంలో ఆసక్తికర అంశం ఇది. మే నెల 2వ వారంలో తన భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన భీమ్రెడ్డి అంతకు ముందే తన ఆస్తుల పంపకాల వివరాలు అన్నీ రాసుకున్నారు. అయితే తన 2 కుమారులు, భార్యతో పాటు 2 బయట వ్యక్తులను కూడా ఆస్తులను పంచాలని ఆయన రాసినట్లు సమాచారం. వీరిలో గతంలో భీమ్రెడ్డి వద్ద పనిచేసిన కానిస్టేబుల్ పురందర్ రెడ్డి, ఒక రాజకీయ నేత ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరికి గణనీయంగానే ఆస్తులు అప్పగించాలని రాసినట్లు తెలుస్తోంది.
అయితే ఏసీబీ దాడుల్లో ఆస్తుల పత్రాలతో పాటు భీమిరెడ్డి రాసిన డైరీ, ఆయనతో పాటు కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలో డైరీలు, రాసిపెట్టిన అంశాల ఫోటోలను గుర్తించినట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. పై తరగతులకు వచ్చిన ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులతో పాటు ఇటీవలి ప్రవేశాలు పొందిన ప్రథమ సంవత్సర విద్యార్థులు కలిపి 3,000 మంది ఉన్నారు. జూన్ 8వ తేదీనే సెకండ్ ఇయర్ ఫైనాన్షియల్ తరగతులు ప్రారంభం అవగా ఈ నెల 6 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు మొదలవుతున్నాయి. కానీ విద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులు లేరు. ఈ 4 కాలేజీల్లో గత ఏడాది ఉన్న అధ్యాపకులు 96 మంది కాగా అందులో ప్రభుత్వ, కాంట్రాక్ట్ లెక్చరర్లు 34 మంది, మిగతా 62 మంది అతిథి అధ్యాపకులు. వారిని ఈసారి తిరిగి నియమించలేదు. దీంతో కేవలం 32 మంది అధ్యాపకులతోనే 4 కాలేజీలు కొనసాగుతున్నాయి. ఇది ఒక్క జిల్లాలోని పరిస్థితి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వెళ్లినా కనిపిస్తున్న దుస్థితి. తెలంగాణలోని 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 1,200 మంది ప్రభుత్వ, 530 మంది ఒప్పంద అధ్యాపకులు ఉన్నారు. మరో 1,900 ఖాళీ పోస్టులు ప్రభుత్వం ఏటా అతిథి అధ్యాపకులను నియమిస్తూ వస్తోంది. ఈసారి వీరి నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. నైరుతి రుతుపవనాల సీజన్లో మొదటి రుతుపవన వాయుగుండం నిన్న ఉదయం ఏర్పడి రాత్రి ఒడిశాలో తీరం దాటింది. 2 రోజుల క్రితం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి నిన్న రాత్రి 8 గంటల తర్వాత ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో తీరం దాటింది. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుంది అని పేర్కొన్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ ఉండడంతో రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం, అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. నిన్న ఉదయం వరకు ఉత్తర కోస్తాలో చిరుజల్లులు కురిసిన తర్వాత ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇవాళ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ కీలక సమావేశం జరగనుంది. నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇక రామ మందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకి ఏకంగా 6 నుంచి 8 లక్షల మంది రాముడి సొమ్ము అక్రమార్కుల జోబుల్లోకి వెళ్లి ఉంటుందని అంచనా. బ్యాంకు అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు వెల్లడయ్యాయి. అక్రమాలు వెలుగు చూడక ముందు వరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బ్యాంకు ఖాతాకు రోజు 16 నుంచి 18 లక్షల వరకు జమయ్యాయి. ఇక ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా 24 నుంచి 26 లక్షలకు పెరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ ప్రకారం రోజుకు 8 లక్షల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. 8 మంది నిందితుల్లో 5 అనుమానాస్పదంగా సీసీటీవీ ఫుటేజీలో కనిపించారు. వీరు విరాళాలను లెక్కించే సమయంలో, బ్యాంకుకు తరలించే సమయంలో జేబులు, షూ సాక్స్లో దాచేసి పక్కదారి పట్టించారు. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా నియమితులైన వీరు భక్తుల కానుకలను బాగానే బుక్ చేసి ఉంటారు అని తెలుస్తోంది. ఇక అయోధ్య శ్రీరాముడికి భక్తులు ప్రేమతో సమర్పించిన కానుకలు, విరాళాల్లో అసలు ఎన్ని భద్రంగా ఉన్నాయి, ఎన్ని బకాసురులు జోబుల్లోకి వెళ్లాయి అన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. బంగారంతో చేసిన 5 కోట్ల రూపాయలు విలువ చేసే రామచరిత మానస్ కూడా కనిపించడం లేదు అన్న విషయం వెలుగు చూస్తుంది. మహిళల T20 వరల్డ్ కప్ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. ఇక తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఆసీస్ విజేతగా నిలిచింది. ఓవరాల్ గా 10 ఎడిషన్లలో కంగారుల ఖాతాలో ఇది 7వ టైటిల్ కావడం విశేషం. ఇంగ్లాండ్తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో మోలినెక్స్ సారథ్యంలోని ఆసీస్ 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఆసీస్తో తలపడిన 4వసారి ఇంగ్లాండ్కు పరాజయమే ఎదురైంది. ముందుగా ఇంగ్లాండ్ 20 ఓవర్లో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ సివర్ బ్రంట్ 58, కెంపు 44, క్యాప్సీ 23 పరుగులతో రాణించారు. ఛేదన్లో ఆసీస్ 17.1 ఓవర్లో 3 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. బెత్ మూవీ 64, లిచ్ఫీల్డ్ 48 రన్స్తో అదరగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా బెత్ మూనీ నిలిచింది. ఈ ఓ మాదిరి ఛేదన్లో ఆసీస్ టాప్ ఆర్డర్ అదరగొట్టింది. ఓపెనర్ బెత్ మూనీ, లిచ్ ఫీల్డ్ జోడీ 2వ వికెట్కు ఏకంగా 100 రన్స్ జోడించింది. 2వ ఓవర్లోని ఓపెనర్ వాల్ వెనుదిరిగిన ఆసీస్ తడపడలేదు. 4వ ఓవర్లో మూనీ 3 ఫోర్లు, ఇక 5వ ఓవర్లో లిచ్ ఫీల్డ్ 4-6తో పవర్ ప్లేలో జట్టు 1 వికెట్ నష్టానికి 62 స్కోర్తో పటిష్ట స్థితిలో నిలిచింది. 38 బంతుల్లో ముని 50 చేయగా 13వ ఓవర్లో లిచ్ ఫీల్డ్ వెనుదిరిగింది. గెలుపునకు 11 రన్స్ దూరంలో మూవీ అవుట్ అయినా ఇక 17 బంతులు ఉండగానే పెర్రీ 13 మ్యాచ్ను ముగించింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ను ఆసీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. దీంతో పరుగుల కోసం చెమటోడాల్సి వచ్చింది.
ఇక పవర్ ప్లేలో 39 పరుగులే చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్లు జోన్స్, డానీ వ్యాట్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సివర్ బ్రంట్ క్యాప్సీతో 3వ వికెట్కు 35 రన్స్ జోడించింది. ఇక హీథర్ నైట్ 2 పరుగులతో నిరాశపరిచిన సివర్కు కెంపు అద్భుతంగా సహకరించింది. ఈ జోడీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. మాటలతో కవ్వించారు, చేతలతో విసిగించారు, ఉద్దేశపూర్వకంగా జగడాలకు దిగారు, ఆట మాటున శారీరకంగా గాయపరిచారు, తక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించారు. కానీ ఈ తరహా పరాగ్వే ఆటకు తన నవ్వే సమాధానం అన్నట్లుగా సాగిన స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబెపే కూల్ గా గోల్ చేసి ఫ్రాన్స్ ను క్వార్టర్ ఫైనల్ కు చేర్చాడు. ఇక వేడివేడిగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రీ క్వార్టర్ స్కోర్లో ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్ సమరంలో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. 70వ నిమిషం లభించడం పెనాల్టీ కిక్ ను ఎంబెపే గోల్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ప్రపంచ కప్ లో అత్యధిక గోల్స్ సాధించిన మెస్సీతో ఎంబాపే పోటీ పడుతున్నాడు. మెస్సీ 20 గోల్స్ తో టాప్ లో ఉండగా ఎంబాపే 19 గోల్స్ తో 2వ స్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ టోర్నీలో మెస్సీతో సమంగా 7 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేస్ లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ ఆరంభం నుంచి బంతిపై ఫ్రాన్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ పరాగ్వే మాత్రం భుజ బలాన్ని ప్రదర్శిస్తూ ఫ్రాన్స్ దాడులను తిప్పికొట్టింది. దీంతో ప్రథమార్ధం గోల్ లేకుండానే ముగిసింది. ద్వితీయార్ధం కూడా ఇదే తీరుగా సాగింది.